హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివల్లి సోమ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శివల్లి. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఎగ్ రైస్ చేసుకోవడానికి ఇలా ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి. ఇలా ఉడికించిన అన్నంలోకి మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అంటే 1 టీ స్పూన్ వరకు మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి సరిపోతుంది. అలాగే దీనిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలిపి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేయాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 కప్పు టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ఉల్లిపాయ ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఇలా కలిపిన ఈ టమాటా ఉల్లిపాయ ఇదంతా కూడా ఒక సైడ్కి అనండి. ఇలా ఒక సైడ్కి అన్నాక ఇప్పుడు మరో పక్కన 1-2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ని తీసుకుందాం. ఎగ్స్ వచ్చేసి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 3 గుడ్ల వరకు తీసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం. ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా వదిలేయండి. 1 నిమిషం తర్వాత స్లోగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుందాం. అంటే ఎగ్ అనేది మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా చూడండి, ఎగ్ అంతా బాగా ఫ్రై అయ్యాక ఇలా పీసెస్గా అయ్యాక ఇప్పుడు ప్యాన్లో ఉన్న టమాటా ఉల్లిపాయ మిక్స్ని కూడా ఎగ్ తోటి కలిపేసుకుందాం. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో మనం కారం వేసి కలిపిన అన్నాన్ని తీసుకుందాం. మంటను హై ఫ్లేమ్లో పెట్టి అన్నం అంతా కూడా వేడయ్యేలా హై ఫ్లేమ్లోనే కలపండి. ఇలా హై ఫ్లేమ్లో కలపడం వలన ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అన్నం కూడా ఈవెన్గా వేడివేడిగా రెడీ అవుతుంది. చివరిగా ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. మీరు కావాలంటే చివరిలో స్ప్రింగ్ ఆనియన్స్ అయినా తీసుకోవచ్చు. మరోసారి హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసామంటే వేడివేడిగా సూపర్ టేస్టీగా ఎగ్ కారం రెడీ అవుతుంది. ఎంతో రుచికరమైన ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా? మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.